శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ బ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి సండే, హ్యాపీ సండే. నేను కొలిసే ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేశాక ఆల్ అనే బటన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేయండి, ఓకేనా? అప్పుడే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ దగ్గరికి వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. నిన్నటి ఫుల్ వీడియో చాలా మంది చూసినందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. దాన్ని బాగా వైరల్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి, ఓకేనా? అలాగే ఆదరించండి, అభిమానించండి. మీ ఇంటి బిడ్డగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా ఈరోజు వచ్చేసి డైలీ బ్లాగేనండి. కొద్దిగా డైలీ బ్లాగ్ అంటే డైలీ బ్లాగ్ కూడా ఎక్కువ షూట్ చేయలేదండి. మేము ఒక కొత్త ప్రోడక్ట్ కొన్నాము, దానికోసం కొంచెం అన్బాక్సింగ్ వీడియో ఉందండి, ఓకేనా? అది పెడతాను. కొంచెం పూజ అది ఉందండి, పూజ చేసుకుంది. మామూలుగా అంటే పూజ అంటే పెద్ద పూజ కాదు, ఇంట్లో దేవుడు దండం పెట్టుకుంది, అది చూపిస్తానండి, ఓకేనా? కంటిన్యూ చేద్దాం పదండి బ్లాగ్, ఓకేనండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే, పొద్దుటే మేము సుప్రభాతం పెట్టుకుంటామండి. ఆ సుప్రభాతం ఈ వీడియోలో వస్తే కాపీ రైట్స్ పడతాయని అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి, ఓకేనా? ఈయన వచ్చేసి పూజ చేస్తున్నారండి, మా ఆయన పూజ చేస్తున్నారు. చూడండి, అగరబత్తీలతోటి దీపం ముట్టిస్తున్నారు, చూడండి. బెల్లు అవన్నీ సౌండ్ కూడా మంచి వినిపించేటివండి. కాకపోతే నేను ఏం చేశానంటే నోట్లో పెట్టాను, చెప్పాను కదా ఇందాక మీకు. మేము పొద్దుట సుప్రభాతం పెట్టుకుంటామండి. ఈరోజు సండే కనుక మల్లికార్జున స్వామి సుప్రభాతం పెట్టినాను. ఆ సుప్రభాతంది మనం డైరెక్ట్ పెడితే కాపీ రైట్స్ పడతాయండి, ఓకేనా? చెప్పినట్టుగా అందుకనే నేను వాయిస్ ఇస్తున్నాను, ఓకేనా? అగరబత్తులు ముట్టించి దేవుడు చూపించాక నెక్స్ట్ సూర్య నమస్కారాలు అండి. సూర్య నమస్కారాలు చేస్తారు ఈయన. సూర్యునికి నమస్కారం చేసి ఇంకా తులసమ్మ ఉంటారు పక్కనే, తులసమ్మకు కూడా మొక్కుకుంటారు. ఇందాకే మొక్కుకున్నట్టున్నారు తులసమ్మకు. అది గ్లాస్లో నుంచి తీసానండి నేను, ఎందుకంటే ఆ విండో ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే దేవుడి దగ్గర దీపం కొండెక్కుతుంది అనమాట, అందుకని, ఓకేనా? నీకే ఉందనుకో ఒక నోరు, నాకు కూడా కూర్చొని చూడు. పడతలేదు కింద కూర్చో అంటే. అయితే అక్కడ ఏమైందంటే ఈయన కూర్చొని చూడమంటే చూడట్లేడు. అంతకుముందుకే కెమెరా ఆపినారని నాకు కోపం వచ్చిందండి. కెమెరా ఆపి తీస్తే ఎందుకు అంటే ప్రోడక్ట్ మంచిగా రాకపోతే మళ్ళీ రిటర్న్ ఇచ్చుకోవడానికి నన్ను వీడియో తీయమన్నారు. నేనేంటే బ్లాగ్ కోసమని వీడియో తీస్తున్నాను అనమాట. అందుకని ఆయన కోపం వచ్చి అన్నారనమాట అంతకుముందుకు. అందుకే నేను కూర్చోమన్నా కూర్చోవట్లేరు. నెక్స్ట్ మేము తీసుకున్నది ఏంటి అంటే అండి కుక్కర్స్ అండి. మా కుక్కర్స్ పాతగా అయిపోయినవి, అందుకే మేము కొత్త కుక్కర్స్ తీసుకున్నాము. అయితే నేను ఒక్కటి కొనమంటే చూడండి మా ఆయన 3 కొన్నారు ఒకేసారిగా. తనకు నచ్చినట్టే చేస్తారండి మనం చెప్పింది. నేను దానికోసమే కొంచెం ముందు డిషుమ్ అయిందనమాట. అందుకోసమే ఆయన నేను కూర్చోమన్నా కూర్చుంటలేరు, నేను నిలబడమన్నా నిలబడతలేరు. కూర్చోమని ఇందాక వీడియో బాగా కనబడుతుంది, కూర్చోమంటే అందుకే కూర్చోలేరండి కోపం మీద. అంటే తన బాధ ఏంది అంటే తీసుకొచ్చింది వాడుకో అంతే, నువ్వు సమాధానం చెప్పొద్దు అని అన్నారండి.
నా బాధ అంటే ఏంటిది అంటే ఎందుకు 3 ఉన్నది 2 కోసమే ఇన్ని ఎందుకు అనేమో నేను అంతేనండి, అక్కడ తేడా ఏమీ లేదు. ఓకేనా, ఇంకా కుక్కర్స్ అన్నీ తీసి ఫిట్ చేస్తారండి. నెక్స్ట్ చూడండి, చూపిస్తాను. అన్నీ చెక్ చేస్తున్నారనమాట, వచ్చిన ప్రోడక్ట్ అన్నీ ఏమేమి వచ్చినాయి ఏమేమి రాలేవు అనేది చెక్ చేస్తున్నారు. మంచివా కావా అనేది బాగా చెక్ చేసి చూసి కొనడంలో ఆయన బాగా అన్నీ బాగా చూసి కొంటారండి. అంటే ఊరికే అట్లా కొనరు, కొనింది ఏదైనా మంచివి చూసి కొంటారనమాట. మనకి ఎప్పటికి ఉండాలి, ఒకసారి కొని వాడుకునేది కాదు కదా, చాలా రోజులు రావాలి, అట్లా యూజ్ అండ్ త్రో లాగా ఉండొద్దు ప్రోడక్టు, మంచివి చూసి కొనుక్కోవాలని తన అభిప్రాయం అనమాట. అందుకే తనకు నచ్చినట్టు మంచివి చూసి తనే కొన్నారు. నేను అదే కుక్కర్ కొన్నారు, 3 కుక్కర్స్ వచ్చాయన్నమాట. దాంట్లో అంటే ఒక కుక్కర్ నేనేం చేశానంటే ఊర్లో వదిలేసి వచ్చానండి, అందుకని మళ్ళీ కుక్కర్ కొన్నారన్నమాట. పెద్దది చిన్నది వాడదాం. ఏం చేస్తున్నావు బావ? కుక్కనా? కుక్కర్ని ఏం చేస్తున్నావు? వాచర్ వచ్చింది. వాచర్ ఉల్టా ఉందా? కరెక్టే, అట్లా పెట్టొద్దు బావ.